అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను టమాటా కర్రీ వండుతున్నానండి. ఇది వట్టి టమాటానే వండుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, జీలకర్ర ఆవాలు వేశాను. కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇందులోకి కాస్త కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెము ఎక్కువనే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఇలా చిన్నగా చాప్ చేసుకున్న టమాటాలు వేసి చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కూర ఎలా ఉందో చూద్దామండి. టమాటా కర్రీ వావ్, చక్కగా దగ్గరికి అయితే చూడండి, మంచిగా టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. టమాటా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వట్టి టమాటానే వండుకోవాలి, వేరే ఏమి కూరగాయలు వేయకుండా. ఇది మంచిగా ఉడికి దగ్గరికి కావాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. టమాటా కర్రీ చూద్దామండి. వావ్, చక్కగా దగ్గరికి అయిపోయింది చూడండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇలా దగ్గరికి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నం మొత్తం మనం ఈ టమాటా కర్రీతో తినేసేయచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.